శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 8, 9, 10, 11 తేదీల్లో మీకు జరిగేది ఇదే. ఈ రోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఏప్రిల్ నెల రాబోయే రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుడు మీ మీద క్షుద్ర పూజలు చేస్తున్నారు. అంటే మీ యొక్క కుటుంబాన్ని అలాగే మిమ్మల్ని కూడా మట్టిలో కలపాలని చూస్తున్నారు. అయితే మీ పైన ఒక గండం కూడా పొంచి ఉంది. ఇప్పుడు కనుక మీరు జాగ్రత్తగా లేకపోతే మీ జీవితంలో ఊహించని అనర్థం జరుగుతుంది. ఇక ఆమె మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఆమె మరియు అతను ఎవరో ఈ రోజు ఈ వీడియోలో పూర్తి వివరాలతో బయట పెడుతున్నాను. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారి మీ జాతకాన్ని పరిశీలించినప్పుడు షాకింగ్ విషయాలైతే బయటపడ్డాయి. మీ శత్రువులు పాము కంటే ప్రమాదకరంగా మారారు. మీ జీవితంలో మీ వెనక ఉండి మిమ్మల్ని దెబ్బ తీయడానికి తాంత్రిక ప్రయోగం చేస్తున్నారు. ఒక ఆడది మీ ఫోటోని పట్టుకుని శ్మశానంలో పూజలు చేయించడం, మీ ఇంటి గుమ్మం దగ్గర క్షుద్ర పూజలు చేయించడం వంటివి చేస్తుంది. కానీ విచిత్రం ఏమిటంటే ఆమె బయటకు మాత్రం మీకంటే గొప్ప శ్రేయోభిలాషులు లేరు అన్నట్లుగా నటిస్తున్నారు. నేను నీకు బాగా కావలసిన దాన్ని కదా, నీ క్షేమమే నా కోరిక అని తీయని మాటలు చెబుతుంది. మీరు కూడా వారిని గుడ్డుగా నమ్మి మీకేదైనా సమస్య వస్తే ఆమె దగ్గరకు సలహాల కోసం వెళ్తూ ఉంటారు. కానీ అక్కడే మీరు ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు. అయితే ఆమె మీకు ఇచ్చే ప్రతి సలహా మిమ్మల్ని వెనక్కి లాగడానికి అని గుర్తుంచుకోండి. ఇది 100% నిజం. నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది. కానీ మీరు తెలుసుకోవాలి, ఆమె మీ జీవితంలో ఉన్నంతకాలం మీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధలు కేవలం ఆరంభం మాత్రమే. ఆమె మీ పాలిట రాహు కేతుల కంటే ప్రమాదకరం, శని కంటే ఘోరంగా ఉంటుంది. మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అయితే ఆమె ఎవరో, ఆమె పేరేంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెబుతాను. కాకపోతే మీరు చేయాల్సింది ఏమిటంటే ఆమెతో బంధాన్ని తెంచుకొని దూరంగా ఉండటమే. అయితే ఈ వీడియోలో చెప్పబోయే ఒకే ఒక్క మహా పరిహారం కనుక మీరు చేసినట్లయితే ఆమె మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదని గుర్తుంచుకోండి. మీ జీవితంలో మీరు ఏ వస్తువుకైతే ఇబ్బంది పడ్డారో, దేనికోసమైతే కన్నీళ్లు పెడుతున్నారో ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. మీ వ్యాపారం, ఉద్యోగం, మీ మీద ఉన్న తాంత్రిక బంధనాలన్నీ తెగిపోయి మీ యొక్క అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. మీ దరిద్రం వదిలిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది. కానీ ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే మీకు ఎప్పుడు ఏ చిన్న సంతోషం కలిగినా ఆమె యొక్క కళ్ళు ఎర్రబడతాయి అని గుర్తుంచుకోండి. మీరు ఎదుగుతుంటే లోలోపల ఆమె కుమిలిపోతుంది. అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయటం, చేతబడి చేయించడం వంటివి చేస్తుంది. మీ బుద్ధిని కట్టేసే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మీ కుటుంబ క్షేమం కోసమైనా సరే ఆమెకు మీరు చాలా దూరంగా ఉండాలి. మిమ్మల్ని భయపెట్టాలని ఇవన్నీ కూడా నేను చెప్పటం లేదు. కేవలం మిమ్మల్ని జాగ్రత్త చేయటమే నా యొక్క ఉద్దేశం. అయితే ఈ యొక్క కొత్త ఏడాది 2026వ సంవత్సరం ప్రారంభం నుంచి మీ జీవితంలో అన్నీ కూడా ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం మీకు అదృష్టం బాగా లేకపోవటం కాదు, మీ యొక్క శత్రువులే. అంటే మీ వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా, ఇంట్లో గొడవలు జరుగుతున్నా కారణం ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. మీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారని మీ పైన నిమ్మకాయల ప్రయోగం చేసి మీ యొక్క అదృష్టాన్ని కట్టేస్తున్నారు. అయితే ఆమె యొక్క పేరు ఈ రోజు మీరు తెలుసుకోకపోతే అది మీరు చేసే పెద్ద పొరపాటే అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వృశ్చిక రాశి వారు చూడలేనటువంటి ఆ శత్రువు భూమిపై నిరంతరం కూడా క్షుద్ర పూజలు, తంత్ర మంత్ర ప్రయోగాలు కూడా చేస్తుంది. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేసి అంటే మీ అదృష్టాన్ని కూడా కట్టేస్తున్నారు. కాలాన్ని ఎలాగో నాశనం చేశారు. కానీ ఈ ఏడాదైనా సరే మీరు బాగుపడకూడదని వారు కంకణం కట్టుకున్నారు. ఒకవేళ మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోలేకపోతే మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద పొరపాటు అవుతుంది. మనిషి కష్టంలో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తాడు. ఇవాళ ఈ వీడియో ఆ దేవుడు మీకు చూపిస్తున్నటువంటి ఒక దారి లాంటిది. మీకు 7 తరాల శత్రువు మీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి ఆమె ఎవరో కూడా ఇవాళ తెలిసిపోతుంది.
మీ ఇంటి కులదైవాన్ని కూడా తన తంత్ర విద్యలతో బంధించింది. అందుకే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా సరే ఫలితం దక్కలేదు. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం కనుక మీరు చేస్తే ఎవ్వరికీ కూడా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఈ 2026వ సంవత్సరం మీకు నిజానికి ఎంతో అద్భుతమైనది. రాహువు, కేతువు అందరూ మీకు చాలా మేలు చేయాలని చూస్తున్నారు. కానీ ఆ ఎక్కువ శత్రువు వల్లే మీరు ఈ ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో మీ జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. మీరు మీ బంధువులను, స్నేహితులను గుడ్డిగా నమ్మి ఆ గుట్టంతా వారి ముందు బయట పెడుతున్నారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పైకి సానుభూతి చూపిస్తూ లోపల మాత్రం ఆమె పండుగ చేసుకుంటున్నారు. అయితే మీ కష్టాలకు అసలు కారణం వారే అని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను మాయ మాటలతో దోచుకుంటున్నారు. ఎదగాలని చూస్తున్న ప్రతిసారి కూడా మీ దారిలో ముళ్ళు పరుస్తున్నటువంటి ఆత్మీయులే ఇప్పుడు పాములాగా మారి మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి మీరు తీసుకునే సలహాల కోసం కూడా వారి దగ్గరికి వెళ్ళేలా మిమ్మల్ని మాయ చేస్తున్నారు. కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా, ఎంతలా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా ఇకపై ఆమె ఆటలు సాగవు. రాబోయేటటువంటి 3 నెలలకు సంబంధించినటువంటి మీ జాతక చక్రం అనేది సిద్ధమైపోయింది. విషాదంగా మారుస్తున్నటువంటి ఆ వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడింది. మీరు రాత్రింపగళ్ళు కష్టపడుతున్నారు, చెమటోడుస్తున్నారు, మీ పిల్లల భవిష్యత్తు కోసం అన్ని త్యాగాలు చేస్తున్నారు. కానీ ఎందుకు శ్రమకు తగ్గ ఫలితం దక్కటం లేదు? ఎందుకు ప్రతి ప్రయత్నం కూడా విఫలమై మీకు పరాజయాలు కలుగుతున్నాయి? లోకల్లో అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతుంటే మీకు మాత్రం ఎందుకు ఇన్ని అడ్డంకులు? మీపై ఆ లక్ష్మీ కటాక్షం ఎందుకు కలగటం లేదు? మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఎందుకు నిరాశ ఎదురవుతుంది? వీటన్నిటికీ కూడా కారణం మీ పక్కనే ఉండి మీపై నిరంతరం నిఘా ఉంచే ఆ శత్రువు. మీ జీవితంలో చిన్న సంతోషం వచ్చినా చాలు ఆమె కన్ను మీ మీద పడిపోతుంది. నరదిష్టి ప్రభావంతో మీ సంతోషం క్షణాల్లో ఆవిరైపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకే వస్తుంది, కానీ ఆమె యొక్క చెడు దృష్టి వల్ల లోపలికి రాకుండానే వెనుతిరిగి వెళ్ళిపోతుంది ఆ అదృష్ట శక్తి. అందుకే మీ ఇంట్లో లక్ష్మి నిలవటం లేదు. అలాగే ఇవాళ ఆ శత్రువు ఎవరో కూడా స్పష్టంగా మీకు తెలిసిపోతుంది. ఒక సామెత ఉంది కదా, చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు అని. మీ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. మీరు ఎక్కడెక్కడో నాకు ఎవరు శత్రువులు ఉన్నారు, నన్నెవరు బాగా ముంచాలని చూస్తున్నారు అని మీరు వెతుకుతున్నారు. కానీ వారు మీ కుటుంబంలోనే ఉన్నారు. మీ యొక్క అత్యంత సన్నిహితుల్లోనే, స్నేహితుల్లోనే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి అంటే ఆమె పురుషుడా లేదంటే స్త్రీయా మీరు ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు కూడా ఇప్పుడే చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆమె మీతో చాలా పెద్ద మోసాన్ని కూడా, అంటే మిమ్మల్ని మోసం చేయాలని కూడా చూస్తుంది. బయటకు ఒకలా నటిస్తూ లోపల మాత్రం మరోలా ఉంటుంది. అంటే ఏనుగు దంతాలు చూపించడానికి, తినడానికి ఒకటే అన్నట్లుగా ఆమె ముందు ప్రాణాన్ని ఇచ్చేలా నటిస్తుంది. కానీ నిజంగా మీకు అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె మీ నుంచి దూరంగా పారిపోతుంది. మీరు ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ లోపల చాలా ఆనందిస్తుంది. మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా, మీరందరూ కలిసి నవ్వుకున్నా సరే ఆమెకు రక్తం మరిగిపోతుంది. వీరికి ఎన్ని సుఖాలు ఎక్కడివి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని లోపలే అసూయతో రగిలిపోతుంది. మీరు పడినటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఆమె చూడలేకపోతుంది. మీ విజయాన్ని చూసి ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటుంది. మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో, మీ కాళ్ళకెన్ని బొబ్బలొచ్చాయో అసలు ఆమె పట్టించుకోలేదు. అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేతబడి చేస్తుంది. కానీ ఇకపై ఆ యొక్క ప్రయోగాలు ఏవీ కూడా మీపై పనిచేయవు. గడిచిన కాలంలో మీ యొక్క అదృష్టాన్ని కట్టి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు సరైన సమయంలో ఈ వీడియో చూస్తున్నారు. ఆమె పని, ప్రతి కుట్రను, ప్రతి మాయను ఇవాళ నేను బట్టబయలు చేస్తాను. తద్వారా ఆమె మీ కాలికి ఉండేటటువంటి గోరును కూడా తాకలేదు. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారు కనుక అహంకారంతో ఈ వీడియోని మధ్యలో వదిలేస్తే రాబోయేటటువంటి రోజుల్లో, అంటే ఏప్రిల్ నెలలో జరగబోయే పరిమాణానికి మీరే బాధ్యులవుతారు. ఇప్పుడు కూడా నేను మీ మంచి కోసమే ఈ విషయాలను చెబుతున్నాను. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా చురుకైన వారు, తెలివైన వారు. నలుగురిలో ఇట్టే కంట పడిపోతూ ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. మీకు కోపం కూడా చాలా ఎక్కువ. ఆ కోపాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి మీరు ఏం చేస్తారంటే, ఒక
10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలా చూసినట్లయితేనే మీ శత్రువు ఎవరు, వారు మిమ్మల్ని ఏం చేయబోతున్నారు అన్నీ కూడా ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఈ వృశ్చిక రాశి వారి జీవితాన్ని మార్చేటటువంటి ముఖ్యమైన సమాచారం కింద కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు నేను చెబుతున్న విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయో లేదో ఒక్కసారి ఆలోచించి కామెంట్ రూపంలో ఎస్ అని నాకు తెలియజేయండి. సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితుల్లాగా ఉన్నవారే కాలక్రమేణా శత్రువులుగా మారుతూ ఉంటారు. ఇది కేవలం స్వభావం మాత్రమే. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే వారు మీ వారే అనుకుని మీ ప్లాన్లన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి చెప్పేస్తూ ఉంటారు. అంటే నేను వచ్చే నెలలో ఇల్లు కడుతున్నా, వచ్చే నెలలో కారు కొంటున్నాను, మా ఆవిడ నన్ను బాగా చూసుకుంటుంది అని మీరు చెప్పే ప్రతి మాట వారి చెవిలో ఒక విషంగా పడుతుంది. మీ ఆనందాన్ని ఎలా చెడగొట్టాలో ఆలోచిస్తూ ఉంటారు. వారు కాటేసే పాములని మీరు గుర్తించలేకపోతున్నారు. అయితే వృశ్చిక రాశి వారు చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? మీ మనసులో ఉన్న గుప్త ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పేసేయడం. నేను వచ్చే నెల ఇల్లు కడుతున్నా, కొత్త కారు కొనుక్కుంటున్నాను, మా ఆవిడ నన్ను దేవతలా చూసుకుంటుంది, నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడని మీరు గొప్పగా ఇతరులకి చెప్పుకుంటున్నారు. కానీ వృశ్చిక రాశి వారు చాలా మంచివారు, స్వచ్ఛమైనటువంటి మనసు ఉన్నవారు. కాబట్టి అందరినీ కూడా మీవారే అనుకుంటారు. కానీ మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారో ఆ వ్యక్తుల మనసులో ఎంత పాపం దాగి ఉందో అసలు మీరు పసిగట్టలేకపోతున్నారు. మీరు మీ రహస్యాలు చెప్పగానే వారు కన్ను మీ మీద పడుతుంది. వారి నరదృష్టి ప్రభావంతో మీరు అనుకున్న పలు మధ్యలోనే ఆగిపోతాయి. బాగా నష్టాలు రావటం, దంపతుల మధ్య గొడవలు మొదలవటం, కొత్త కారు లేదా ఇల్లు ఇలాంటివేవైనా మీరు ఒక వస్తువు కొనుక్కోవాలి అనుకుంటే అది వాయిదా పడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోండి, మీ మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా మీ శ్రేయోభిలాషులు కారు. వారు మీ ముందు పైకి నవ్వుతూ మీతో మాట కలిపినా లోపల మాత్రం మీ మీద కుట్రలు పన్నుతూ ఉంటారు. గతంలో మీరు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయకండి. ఇకనైనా సరే మీ సంతోషాన్ని గుట్టుగా ఉంచుకోవటం నేర్చుకోండి. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసా? ఎవరైతే జీవితంలో ఏదీ సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారో అలాంటి వారికి మీ ఎదుగుదలను చూస్తే కడుపులో మంట పుడుతుంది. వీరు నాకంటే తక్కువ స్థాయి వారు కదా, వీరికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయని వారు ఎప్పుడూ కూడా మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మీ విజయం కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో, మీ శరీరాన్ని ఎంత కష్టపెట్టించారో వారికి అస్సలు తెలియనే తెలియదు. వారు ఈ ఈర్ష్యతోనే మీ మీద పగ పెంచుకుంటారు. ఆఖరికి ఎన్నో ఏళ్ల నాటి ప్రాణ స్నేహితులైన, రక్త సంబంధికులైనా సరే మీ కంటే వెనుకబడి ఉన్నామన్న బాధతో మీకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు మీకోసం ప్రాణాన్నిచ్చేటటువంటి అన్నతమ్ములు కూడా ఇప్పుడు మీ ఆస్తులు చూసి ఓర్వలేకపోతుంటారు. మీ అన్నతమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఆస్తులను చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా నీరసం రావటం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్ చుట్టూ తిరిగినా తప్పేంటో బయటపడదు. కేవలం నిద్రపోవాలని మాత్రమే మీకు అనిపిస్తుంది. ఇదేదో చిన్న సమస్య అనుకుంటాం, కానీ దీని వెనుక మీ యొక్క శత్రువులు తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తున్నది మాత్రం నిజం. వారు చేసే క్షుద్ర పూజల వల్లే మీ శరీరం ఇలా సహకరించడం లేదు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. మీ స్నేహితులు ఎవరో ఒకరు, లేదంటే మీ ఆడపడుచులు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు, మీకు బాగా తెలిసిన బంధువు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలను చూసి ఓర్వలేకపోతున్నారు. మీ డబ్బులు చూసి, విలాసవంతమైన జీవితాన్ని చూసి వీరు లోలోపల రగిలిపోతూ మీ ఇంటి మీద, ముఖ్యంగా మీ ఇంటి యజమాని అయినటువంటి మీ మీద తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉన్నటువంటి మీ శరీరంలోకి రోగాలనేవి ప్రవేశిస్తాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవటానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు కూడా కనిపిస్తాయి. అవేంటో జాగ్రత్తగా మీరు గమనించండి. అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు, కీటకాలు రావటం, ఎప్పుడూ లేనిది గబ్బిలాలు తిరగటం, ఎర్రచీమలు గుంపులు గుంపులుగా బయటపడటం, లేదా సాలుగులు విపరీతంగా పెరిగిపోవటం ఇలాంటివి జరిగితే మీ ఇంట్లో ఎవరో ఏదో ప్రయోగం చేశారని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఏ కారణం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ముగ్గురు వ్యక్తులు కలుసుకుంటే ఏదో ఒక గొడవతో విడిపోవటం, తరచూ అనారోగ్య పాలవటం ఇవన్నీ కూడా మీ శత్రువుల కుట్రలే. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి.
దీని నుంచి బయటపడడానికి శక్తివంతమైనటువంటి పరిష్కారం ఒకటి ఉంది. అదేంటంటే వెంటనే మీరు హనుమంతుడి గుడికి ఒక కొబ్బరికాయ తీసుకుని వెళ్ళండి. ఆ కొబ్బరికాయను ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉంచి సింధూరాన్ని పోయండి. ఆ తర్వాత ఒక నల్లటి దారం తీసుకొని దానికి 11 ముళ్ళు వేయండి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని మీ మనసులో జపించండి. ఈ యొక్క నల్ల దారాన్ని ఆ కొబ్బరికాయకి కట్టండి. తర్వాత ఆ కొబ్బరికాయను మీ ఇంటి ప్రధాన ద్వారం పైన వేలాడతీయండి. ఇలా చేస్తే ఎలాంటి శత్రు ప్రయోగమైనా సరే పటాపంచలైపోతాయి. మీ ఇంటిపై ఎవరి చెడు కన్ను పడదు. తద్వారా మీకు అంతా శుభమే జరుగుతుంది. అయితే మీలో ఉన్న ఒక పెద్ద లోపం ఏంటో తెలుసా? మనసులో ఏది ఉంచుకోరండి. మనసులో ఏదైనా ఉంటే దాన్ని బయట గబుక్కున అనేస్తూ ఉంటారు. అంటే ముక్కుసూటి మనుషులు. మీరు ఏది అనిపించినా మొహం మీద చెప్పేస్తూ ఉంటారు. ఎదుటివారికి అది నచ్చుతుందా లేదా అని ఆలోచించకుండా జోకులు వేసేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారి మనసు చాలా స్వచ్ఛమైనది. కాబట్టి మీరందరినీ కూడా నమ్మేస్తారు. కానీ అదే మీ బలహీనత అవుతుంది. మీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలే మీకు తెలియకుండానే మీ చుట్టూ కూడా శత్రువులను పెంచుతాయి. విల్లు నుంచి వచ్చిన బాణం తిరిగి రాదు కదా! అలాగే మీ నోటి నుంచి జారిన మాట కూడా మీరు వెనక్కి తీసుకోలేరని గుర్తుంచుకోండి. అందుకే ఇకపై మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీ గుట్టును మీలోనే దాచుకోండి. అయితే వృశ్చిక రాశి వారు విల్లు నుంచి వదిలిన బాణం వెనక్కి రాదు అన్నట్లు నోరు నుంచి జారిన మాటలన్నీ కూడా తిరిగి తీసుకోలేరు అని గుర్తుంచుకోండి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివన్నీ కొంచెం ఆలోచించి మీ యొక్క సమస్యలను మూల కారణం ఏంటో తెలుసుకోండి. మీ స్వచ్ఛమైన మనసు కావచ్చు. అందరి గురించి మొహం మీద నిజాలు చెప్పటం వల్ల ఎదుటివారు మీ పైన పగ పెంచుకుంటారు కదా! మీరు సరదాగా అన్న మాట కూడా అవతల వారికి వ్యక్తిగత ఆయుధంలాగా తగలొచ్చు. అందుకే ఇకపై మీరు మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. మీ యొక్క సమయం, మీ యొక్క మాటే మీకు శ్రీరామ రక్ష. మీ జీవితంలో తదుపరి ఏం జరుగుతుంది, ఏంటి అనేది ఎప్పుడు ఎవరికి ఎంత ప్రాణ స్నేహితులైనా చెప్పకండి. మీ ఇంటి గుట్టును, మీ సంతోషాన్ని మీలోనే దాచుకోండి. ఈ యొక్క తంత్ర మంత్రాలు, శత్రువుల కుట్రల నుంచి మిమ్మల్ని కాపాడే ఏకైక శక్తి ఆ హనుమంతుని బజరంగబలి నామం మాత్రమే. మీకొక పెద్ద రక్షణ కవచం. ఏ రకమైన కంటి దృష్టి ఉన్నా చేతబడి ఉన్నా ఆ స్వామివారిని శరణు పెడితే చాలు. మీరు హనుమాన్ చాలీసాని ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండండి. హనుమంతుని నమ్ముకున్న వారికి ఏ శత్రువు కూడా ఏం చేయలేడు. అయితే మీరు శత్రువుల వల్ల కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటే ప్రతి మంగళవారం, శనివారం హనుమంతుని గుడికి వెళ్ళండి. స్వామివారికి బెల్లం శనగలు నైవేద్యంగా పెట్టిన రామనామాన్ని జపించండి. మీ శత్రువు ఎంతటి వాడైనా సరే ఆ స్వామివారి దెబ్బకు పటాపంచలైపోవాల్సిందే. ఆ బజరంగబలి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.